ఇరాన్ యుద్ధం గురించి ఒక సీజ్ ఫైర్ అయితే ప్రకటించారు. సీజ్ ఫైర్ అని ప్రకటించిన తర్వాత మళ్ళీ లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసింది. అది కంటిన్యూ అవుతున్నట్టుగానే ఉంది. మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే హార్ముజ్ దిగ్బంధించామని అటు ఇరాన్ కూడా ప్రకటనలు చేస్తోంది. ఇవన్నీ నడుస్తున్నాయి. సరే, ఏది నిజం ఏది అబద్ధం అని మళ్ళీ నిర్ధారించుకునే దశలోకి మీడియా మొత్తం చేరుకున్నట్టుగా కనబడుతోంది. యాక్చువల్లీ సీజ్ ఫైర్ జరిగినట్టేనా అనేది ఒక విషయం తెలియజేయండి. రెండోది, మనము యుఎస్ పైలట్ ని రెస్క్యూ చేసినటువంటి విషయం. పైలట్ అండ్ వాళ్ళ వెపన్ సిస్టమ్ ఆఫీసర్ ని ఇద్దరు కూడా ఇరాన్ లో చిక్కుకుపోయారు. ఫస్ట్ పైలట్ ని తీసుకొచ్చారు, తర్వాత WS-1 కూడా తీసుకొచ్చారు. F-15 కూలిపోయిన నేపథ్యంలో దానికి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. దాంట్లో CIA చేసినటువంటి ఇరాన్ IRGC ని కన్ఫ్యూజ్ చేసిన విధానము, ఆపరేషన్ జరిగిన విధానము, అది జరిగిన తర్వాతనే ఇక డొనాల్డ్ ట్రంప్ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిపోయి ఆయన పెట్టిన ట్వీట్ కూడా తెలుసు. F వర్డ్ ని B వర్డ్ ని యూజ్ చేసి మరి ట్వీట్ చేశాడు ఆయన. సో కరెక్ట్ గా ఆపరేషన్ జరిగిన వెంటనే, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే ఈ ట్వీట్ కూడా వచ్చింది, ఆయన ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక. సీజ్ ఫైర్ అనే దానికంటే కూడా ఆఫ్ ర్యాంపింగ్ అని అందాం. డొనాల్డ్ ట్రంప్ ఆయన యుద్ధం ఆపదలుచుకున్నాడు. ఆయన ఏదో ఒక నెపం కారణం కోసం ఆయన దాన్ని వెతుక్కుంటున్నాడు. ఆయన ఎవరు ఆయనతో సహకరించి ఆయనకు సాయం చేసేటువంటి ఒక్క దేశం కూడా కనిపించలేదు అతనికి. ఈరోజు చూస్తే కనుక ఇతర దేశాలు ఏవి కూడా ఆయన దగ్గరికి రావడానికి సిద్ధపడట్లేదు. సరే, అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ లో అలైన్స్ కావచ్చు, యూరోప్ లో కావచ్చు, ఇతరత్ర దేశాలు కావచ్చు, భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఎవ్వరు కూడా ముందుకు వచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఎవరు నమ్మదలుచుకోలేదు. ఈ రోజు ఇంత చేసిన తర్వాత రేపు పొద్దున మళ్ళీ దీన్ని నేను ఒప్పుకోలేదని చెప్పి నేను తిరస్కరించినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. పచ్చి అబద్ధం ఆయన నవ్వుతూ చెప్పగలడు. ఆయన అసలు ఏమి పట్టనట్టు చెప్పగలడు ఆయన. కాబట్టి ఎవ్వరు కూడా డొనాల్డ్ ట్రంప్ తోటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. కాబట్టి పాకిస్తాన్ వాడుకున్నాడు ఆయన. పాకిస్తాన్ వాడుకుని పాకిస్తాన్ తోటి యుద్ధం ఆపండి అని ఒక రిక్వెస్ట్ లాగా పాకిస్తాన్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఎందుకంటే ఇరాన్ అనట్లేదు, ఇరాన్ యుద్ధం ఆపమని అడగట్లేదు. కానీ పాకిస్తాన్ అడిగినట్టు, పాకిస్తాన్ ఈయన ఆ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసినట్టు ఒక పెద్ద డ్రామా చేశాడు ఆయన. దాంట్లో ఎక్స్పోజ్ అయ్యారు, మనందరం చూసాము. అది మనకు షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చూసాము. దాంట్లో హిస్టరీలో వెళ్ళి చూస్తే కనుక డ్రాఫ్ట్ అన్న పదం కూడా అలాగే పెట్టేశాడు ఆయన. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ రాస్తుంది అది. మనకు దేశంలో తన సెక్రటరీ ఇచ్చాడు అనుకుందాం, పోనీ అలా అనుకుందాం. పాకిస్తాన్ లో షెహబాజ్ షరీఫ్ సెక్రటరీ డ్రాఫ్ట్ చేసి ఇచ్చాడు, ఈయన పోస్ట్ చేశాడు అనుకుందాం. ఫర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అని రాయడు ఆయన. ఎందుకంటే సొంత దేశం ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఫర్ ప్రైమ్ మినిస్టర్స్ పర్ యూజర్ అని ఉంటుంది అంతే. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు పెడతాడు? పాకిస్తాన్ ఏతర శక్తులు ఎవరో పెడతారు. ఇది వైట్ హౌస్ డిక్టేట్ చేసింది, కంప్లీట్ గా వైట్ హౌస్ డిక్టేట్ చేసి ఇచ్చింది. డ్రాఫ్ట్ అని పెట్టి ఆ లైన్ డిలీట్ చేసి ఆయన పోస్ట్ చేయవలసింది. అంత చాలా సిన్సియర్ గా అది కూడా పోస్ట్ చేస్తాడు ఆయన. అంటే డొనాల్డ్ ట్రంప్ ఆఫీస్ నుంచి వచ్చిన దానిలో ఒక కామా ఫుల్ స్టాప్ కూడా తీయడానికి భయపడినటువంటి వ్యక్తి. అంత భయంతో ఆయన చెప్పింది తూచా తప్పకుండా దాసోహం అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇది డొనాల్డ్ ట్రంప్ అంటే ఆయన టీం, కోర్ టీము ఇరాన్ తో డైరెక్ట్ గా మాట్లాడుకుని దీన్ని ఆపారు. అంతేగాని పాకిస్తాన్ మొహం దాని ముందర పెట్టారు. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, సీజ్ ఫైర్ జరగలేదు. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ మూతపడింది. తర్వాత మనకు లెబనాన్ లో యుద్ధం జరుగుతోంది. షెహబాజ్ షరీఫ్ ట్వీట్లు ఏమో లెబనాన్ లో కూడా ఆగిపోతుందని చెప్పి ఆయన చెప్పాడు ఆయన. అంటే అది డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టే కదా. డొనాల్డ్ ట్రంప్ మాటని బేఖాతరు చేసి ఇజ్రాయెల్ ఇరాన్ లోనూ కొట్టింది, అలాగే లెబనాన్ లో కూడా కొట్టింది. కాబట్టి సీజ్ ఫైర్ మోర్ లెస్ బ్రోక్ డౌన్. అమెరికా యుద్ధం చేయదలుచుకోలేదు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇరాన్ అమెరికా ఇంట్రెస్ట్ మీద కొట్టట్లేదు, కానీ మిగతా కువైత్ మీద, UAE మీద, వీళ్ళ మీద కొడుతుంది. సీజ్ ఫైర్ అనేది నా దృష్టిలో సీజ్ ఫైర్ లేదు. అందుకని దీన్ని ఆఫ్ ర్యాంపింగ్ అంటేనే మనకు బెటర్. డొనాల్డ్ ట్రంప్ యుద్ధం ఆపేయడానికి ఒక సాకు దొరికింది. ఎవరినో బక్రాన్ పట్టుకున్నాడు, పాకిస్తాన్ అన్న దాన్ని పట్టుకొని బయటకు వచ్చేసాడు. అంతకు మించి ఇంకేమీ లేదు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మనం గ్లోబల్ రౌండప్ లో చర్చిద్దాం. దీని జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తర్వాత చర్చిద్దాం. బట్ ప్రస్తుతానికి దేర్ ఇస్ నో సీజ్ ఫైర్, ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ ర్యాంప్. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకుందాం. తర్వాత రెండవది, వాళ్ళ పైలట్ ని రెస్క్యూ చేయడం అనేది అమెరికా కాబట్టి చేయగలిగింది. అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ కూడా ఆ శక్తి ఉంది. వాళ్ళు ఎంటబీ ఎయిర్పోర్ట్లో ఎలా తీసుకొచ్చారు వాళ్ళ మనుషులందరినీ మన గతంలో చూసాం. కానీ అప్పుడు ఎంటబీలో మనకు దీంట్లో చేసినటువంటి ఆపరేషన్స్ కి ఇప్పుడు చేసిన దానికి చాలా తేడా. ఇప్పుడు ఎందుకంటే మనకు టెక్నాలజీ పెరిగిపోయింది, సెన్సర్స్ ఉన్నాయి, మనకు రెడార్ ఇమేజెస్ ఉన్నాయి, మనకు నావిగేషన్ సిగ్నల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడాను చాలా డేంజరస్. ఇవన్నీ కూడాను ట్రాక్ చేయొచ్చు. అటువంటి పరిస్థితుల్లో తీసుకోవడం చాలా కష్టం. ప్లస్ ఈ రోజు దాకా అమెరికా సక్సెస్ఫుల్ గా ఇరాన్ ఎయిర్ డిఫెన్సెస్ ని కొట్టేసింది అని మనం చెప్పలేం. అమెరికా క్లెయిమ్ చేస్తుంది, డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేశాడు మొత్తం ధ్వంసం చేశాను అని చెప్పుకుంటున్నాడు. కానీ మరి F-35 ఎందుకు కొట్టగలిగారు వాళ్ళు?
F-15 ఎందుకు కొట్టగలిగారు? ఇన్ఫాక్ట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ ఎలా కొట్టారు? వీళ్ళిద్దరు పడిపోయిన పైలట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా కొట్టగలిగారు? వాళ్ళు వాళ్ళ రీపర్ డ్రోన్స్ ని కొడుతున్నారు, 17 రీపర్ డ్రోన్స్ ని కొట్టారు వాళ్ళు. తర్వాత కాబట్టి వాళ్ళకి ఎయిర్ డిఫెన్సెస్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? బహుశా ఇన్ఫ్రారెడ్ ని వాడుకుంటున్నారు, శాటిలైట్ కాకుండా ఇంకేదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారో మనకి అది ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్ అది. అందుకని అటువంటి కంటెస్టెడ్ ఎయిర్ జోన్ లో వెళ్ళి సైనికుడిని తీసుకురావడం అన్నది చాలా చాలా కష్టం. ఒక పెద్ద ఎడారిలో ఒక చిన్న ఇసుక రేణుకని మనం పట్టుకోవాలంటే ఎంత కష్టమో అంతటి కష్టంతో కూడినటువంటి ఆపరేషన్. మొదటి పైలట్ ఈజీగా దొరికిపోయారు, ఎందుకంటే వీళ్ళ శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు, వీళ్ళ అక్కడ తిరిగినటువంటి రికగ్నైసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో, డ్రోన్స్ ఉన్నాయో అవి పొజిషన్ చెప్పేయగలిగినాయి. ఇమ్మీడియట్ గా వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ వెళ్ళి అతన్ని రెస్క్యూ చేశారు. దానికి ఎయిర్ కవర్ వచ్చాయి చుట్టూతనన్నీ కూడాను. మీకు F-15లు, తర్వాత మనకు ఇతరత్ర వీళ్ళకు ఉన్నటువంటి ఎయిర్ సపోర్ట్ అంతా కూడా F-35 అవన్నీ ఎయిర్ సపోర్ట్ ఇచ్చాయి. సపోర్ట్ ఇస్తూ అతన్ని కిందికి వెళ్ళి రెస్క్యూ చేసి తీసుకురాగలిగారు. రెండో వ్యక్తి కమ్యూనికేషన్ పోయింది, ఎజెక్ట్ అయ్యాడు, కానీ బతికారా చనిపోయారా కూడా తెలియలేదు. అతను మనకు తెలుస్తోంది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కొండని ఎక్కి ఎక్కడో కొండ మధ్యలో ఉన్న గ్యాప్ లో అతను దాచిపెట్టుకున్నాడు. అతని దగ్గర ఉన్న ట్రాన్స్మిటర్ కూడా ఇంటర్మీడియట్ గా వేస్తున్నాడు, రెగ్యులర్ గా పంపించట్లేదు. రెగ్యులర్ గా పంపిస్తే కనుక బహుశా ఇరానీ ఫోర్సెస్ కూడా దాన్ని ట్రాక్ చేస్తారేమో అన్న భయం. అందుకని అప్పుడప్పుడు పంపించి మళ్ళీ ఆఫ్ చేస్తున్నాడు, మళ్ళీ పంపిస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు. సో ఈ సిగ్నల్స్ అన్ని పట్టుకొని యుఎస్ ఇంటెలిజెన్స్ దాన్ని ట్రాక్ చేసి పలానా కొండలో ఇక్కడే ఉన్నాడని తెలిసిన తర్వాత ఒక పెద్ద మేజర్ ఎఫర్ట్ తోటి వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇరాన్ IRGCని వాళ్ళు ఒక విధంగా వాళ్ళని మభ్యపెట్టడానికి కోసం అని చెప్పేసి ఒక 4-5 ప్రాంతాల్లో వెతుకుతున్నట్టు వాళ్ళు ఒక డ్రామా చూపించారు. అంటే పలానా దగ్గర వెతుకుతున్నారంటే IRGC అక్కడ ఫోకస్ పెడుతుంది, కానీ వీళ్ళు యాక్చువల్గా వెతుకుతున్న స్పాట్ కి దూరంగా వీళ్ళని తీసుకెళ్ళడానికి కోసం మల్టిపుల్ పాయింట్స్ ని వాళ్ళు వెతుకుతున్నట్టు వాళ్ళు ఫస్ట్ ఒక సైకలాజికల్ డిసెప్షన్ అంటారు, అది చేశారు వాళ్ళు. 2 ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా చేశారు. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఇంకెక్కడి నుంచి వస్తున్నట్టు ఇరానియన్ కమ్యూనికేషన్ సిస్టమ్ చెప్తోంది. యాక్చువల్ అక్కడ కమ్యూనికేషన్ లేదు, కమ్యూనికేషన్ ఇంకెక్కడ ఉంది. సో ఒకటి ఆపరేషన్ డిసెప్షను, సిగ్నలింగ్ డిసెప్షను, ఇవన్నీ చేశారు. మూడవది సైకలాజికల్ డిసెప్షన్. ఏం చేశారంటే అసలు రెండో సైనికుడిని కూడా మేము తీసుకొచ్చేసామని చెప్పారు వాళ్ళు. తీసుకురాలే, ఇంకా అక్కడ ఉండగానే వీళ్ళు ఇద్దరిని రెస్క్యూ చేశారని ఫస్ట్ మెసేజ్ ఇచ్చేశారు. ఇంకా వెళ్ళిపోయారు కదా అని చెప్పి వీళ్ళు ఎఫర్ట్స్ మానేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో అలా చేశారు. ఇలా ఇన్ని విధాలుగా వాళ్ళని IRGCని వాళ్ళు మభ్యపెట్టి వీళ్ళు వెళ్ళి అక్కడి నుంచి తీసుకురాగలిగారు. అన్ఫార్చునేట్ ఏమైందంటే C-130 హెవీ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, హెవీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ అది అక్కడ ఒక రఫ్ ప్యాచ్ ఉంటే అక్కడ ల్యాండ్ అయింది. అది ల్యాండ్ అయితే కనుక అక్కడ ఇసుక చాలా ఉంది, ఆ ఇసుకలో చాలా కష్టం మీద ల్యాండ్ అయింది. అది టేక్ ఆఫ్ అవ్వడానికి అది కుదరలేదు. ఆ ఇసుకలో అది టేక్ ఆఫ్ అవ్వలేకపోయింది, వీల్స్ కదలలేదు. దాంతో ఇంకా దాన్ని వాళ్ళు పేల్ చేయాల్సి వచ్చేసింది, దాన్ని కంప్లీట్ గా వాళ్ళు ధ్వంసం చేసేసి వచ్చేయాల్సి వచ్చింది. కానీ ఈ ఆపరేషన్ లో మనం చూస్తే కనుక అది C-130ని మేము పేల్ చేసాము అని చెప్పి అమెరికా చెప్పుకుంటాం. IRGC అని చెప్తుంది మేము షూట్ చేసాం, దాన్ని దెబ్బ తగిలింది కాబట్టి టేక్ ఆఫ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేసుకున్నారు అని IRGC క్లెయిమ్ చేస్తుంది. ఈ సత్యాసత్యాలు మనకు తెలియవు. IRGC తర్వాత ఫుటేజ్ చూపించింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది C-130, ఏమి మిగలలేదు అక్కడ. కాబట్టి ఎవిడెన్స్ కానీ దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయడం కానీ ఏం మిగలలేదు. అలాగే వాళ్ళ 2 హెలికాప్టర్స్ కూలిపోయినాయి, బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఒకటి, చినాక్ ఒకటి, 2. మరి అవి ఎందుకు కూలిపోయాయి? వాటిని కూడా డిస్ట్రాయ్ చేశారు. దాంతో అది ఎందుకు కూలిపోయిందని చెప్పడం చాలా కష్టం. కొన్ని వర్షన్స్, ఇది సత్యాసత్యాలు మనకు తెలియదు. ఆర్టిఫిషియల్ AI ఇమేజరీ తోటి చేశారా లేకపోతే నిజంగానే కరెక్టా అని తెలియదు. కొన్ని దాంట్లో ఉన్నటువంటి మెటల్ పీసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బుల్లెట్ షార్ప్నెల్ ఉన్నట్టు, దానికి బుల్లెట్ ఇంపాక్ట్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. అదే సత్యం అయితే కనుక తప్పకుండా IRGCనో ఎవరో దాన్ని ఫైర్ చేశారు, ఆ ఫైర్ కి డ్యామేజ్ పడిపోయేవి. దట్ పాసిబిలిటీ ఇస్ దేర్. సో మొత్తానికి చాలా నష్టాలతోటి కూడుకొని ఆపరేషన్ జరిగింది. అది పోయిందే F-15 పోయింది, తర్వాత C-130 కొలాప్స్ అయింది, తర్వాత 2 హెలికాప్టర్స్ పోయినాయి, తర్వాత 2-3 రీపర్ డ్రోన్స్ పోయినాయి వాళ్ళవి. సో తర్వాత ఇంకొకటి వాళ్ళది చిన్న తక్కువ కెపాసిటీ ఎయిర్ క్రాఫ్ట్ ఇంకోటి పోయింది. సో ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్లు, ఇన్ని ఎయిర్ అసెట్స్ పోగొట్టుకుని ఫైనల్ గా అతను రెస్క్యూ చేయగలిగారు. సో శుభవార్త ఏంటంటే అతను రెస్క్యూ అయ్యాడు, చాలా గొప్ప విషయం. IRGC చేతిలో పడి ఉంటే కనుక వాళ్ళకి లివరేజ్ వేరే ఉండేది, దాన్ని బార్గెన్ చేసి ఉండేవాళ్ళు, అది వేరే కష్ట విషయం. కానీ ఇంత చాలా కఠినమైన ఆపరేషన్స్ తీసుకొని వాళ్ళు బయటకు తీసుకురాగలిగారు. ఇరాన్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఆ వ్యక్తిని రెస్క్యూ చేయడానికి వీళ్ళు రాలేదు, న్యూక్లియర్ మెటీరియల్ ని వాళ్ళు తీసుకురావడానికి నతాన్స్ దగ్గరలో వచ్చారు వీళ్ళు, అది ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యేసరికి కూడా ఇరుక్కున్నారు వీళ్ళందరూ, అందుకని వీళ్ళు వెళ్ళిపోయారు. లేకపోతే ఒక వ్యక్తిని రెస్క్యూ చేయడానికి ఇన్ని 100 మంది ఎందుకు వస్తారు అని ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది.
మనకు డొనాల్డ్ ట్రంప్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పక్కన ఆర్మీ చీఫ్ ని ఉండగా హౌ మెనీ పీపుల్ డిడ్ వి సెండ్ అని అడిగాడు. అలా ఎవడైనా అడుగుతాడా? నాకు అర్థం కాదు. ఆపరేషన్స్ లో ఎంతమందికి పంపించాము, ఇవన్నీ ట్రేడ్ సీక్రెట్స్ కదా, ఇవన్నీ చెప్తాం మనం. అంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో డొనాల్డ్ ట్రంప్ అర్థం చేసుకోవచ్చు. ఆర్మీ చీఫ్ ని అడుగుతున్నాడు, ఎంతమంది పంపించామంటున్నాడు. ఆయన పాపం ఏం చేయలేక ఇట్ ఈస్ ద సీక్రెట్ విష్ నాట్ రివీల్ అని అన్నాడు. పబ్లిక్ గా చెప్పాడు ఆర్మీ చీఫ్. అంటే అప్పుడు బట్ వి సెంట్ లాట్ ఆఫ్ పీపుల్ అంటాడు. లాట్ ఆఫ్ పీపుల్ పంపించాల్సిన అవసరం వచ్చింది నీకు? C-130 ఎందుకు వచ్చింది? ఒక వ్యక్తిని ల్యాండ్ చేయాలంటే నీకు ఎయిర్ కవర్ కావాలి, దాన్ని నీకు హెలికాప్టర్స్ వెళ్ళాలి, అతను తీసుకొని రావాలి, అంతే కదా నీకు కావాల్సింది. అంతనే దానికి C-130 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు వచ్చింది? C-130 ఎందుకు వచ్చింది అంటే ఈ న్యూక్లియర్ మెటీరియల్ దాంట్లో లోడ్ చేయడానికి మనకి హెవీ ఎయిర్ క్రాఫ్ట్ కావాలి, హెవీ ఎక్విప్మెంట్ తీసుకువెళ్ళగలిగిన కెపాసిటీ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కావాలి. అది తప్ప ఒక్క ఎక్స్ప్లెనేషన్ తప్ప C-130 ఇక్కడ ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. C-130లో ఇంతమంది పారా కమాండోస్ వచ్చి C-130లో దిగాలంటే C-130 ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. పారా డ్రాప్ చేసి తెచ్చు కదా అక్కడ. తర్వాత చినాక్ లో ఇవేవో వెళ్ళి షార్ట్ ఆపరేషన్ చేసి దాన్ని తీసుకొని బయటికి వచ్చేయచ్చు కదా. కాబట్టి మనకు వీళ్ళ కథనంలో, అమెరికా స్టోరీలో చాలా గ్యాప్స్ కనిపిస్తున్నాయి మనకి. రెస్క్యూ ఆపరేషన్ ఇస్ అ వండర్ఫుల్ స్టోరీ, సక్సెస్ స్టోరీ. అతన్ని బయటకు తీసుకురాగలిగారు, దాన్ని మనం అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ నిజంగా అతన్ని రెస్క్యూ చేయడానికే వచ్చారా, న్యూక్లియర్ మెటీరియల్ కోసం వచ్చారా? వస్తే కనుక ఇంత నష్టాలు ఎందుకు వచ్చినాయి వాళ్ళకు? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్నలు. ఐ థింక్ అన్లెస్ క్రమేపీ దీని గురించి అనలైజ్ చేసిన తర్వాత రాబోయే రోజులు మనకు తెలుస్తుంది. కానీ మోర్ దెన్ ఇట్ మీట్స్ ద ఐ అని ఇంగ్లీష్ లో మనకు సామెత ఉంది. కాబట్టి మనకు బయట కనిపిస్తున్నటువంటి అంశాల కంటే కూడా వెనకాల సత్యం వేరేగా ఉందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పైలట్ కుటుంబానికి వాళ్ళందరికీ కూడా మనం అభినందనలు తెలుపుదాము. ఈ ఆపరేషన్స్ చేసినటువంటి టీం చాలా అద్భుతంగా చేశారు కాబట్టి వాళ్ళని కూడా మనం అభినందిద్దాం. బట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క నేతృత్వము, పీట్ హెగ్సెత్ యొక్క నేతృత్వం మీద చాలా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. వీళ్ళు ఒక పైలట్ ని తీసుకురావడానికి ఎందుకు ఇంత కష్టపడ్డారు, ఎందుకు ఇంతమందిని డిప్లాయ్ చేశారు? ఆ ప్రశ్నకు సమాధానం అయితే మనకి ఇంకా కన్విన్సింగ్ గా రావట్లేదు. రేపటి రోజు ఒక పైలట్ కాకుండా ఇంకా వీళ్ళు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే కనుక ఇంకా ఎక్కువ మంది చనిపోతే లేదా యుద్ధ ఖైదీలుగా వాళ్ళు తీసుకుంటే పరిస్థితి ఏమవుతుంది? సో ఇది బిగ్ క్వశ్చన్ మార్క్స్. ఫ్యూచర్ లోనే చూడాలి ఏమవుతుందో. ప్రస్తుతానికి ఆఫ్ ర్యాంప్ తీసుకొని డొనాల్డ్ ట్రంప్ ఆపేశాడు కాబట్టి ఇమ్మీడియట్ థ్రెట్ లేకపోవచ్చు, కానీ రాబోయే రోజుల్లో బహుశా దిస్ విల్ డెఫినెట్లీ ఎస్కలేట్. బట్ వీల్ కీప్ అ వాచ్. మనం మన ప్రేక్షకులకి వెనకాల ఈ యొక్క స్ట్రాటజీస్ ఏమవుతున్నాయి, దీనివల్ల ఎటువంటి ఇంపాక్ట్స్ ఉన్నాయి, ఆపరేషన్స్ ఎలా చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం మన ప్రేక్షకులు తీసుకొచ్చే ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.